వేచాడు. ఈయన ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఒక ఎమ్మెల్యే మా పార్టీ, ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్. నేను ఆది శ్రీని గారే డిమాండ్ చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, రెండు డిమాండ్ చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. ఇమీడియట్ గా నువ్వు ఇనిషియేటివ్ తీసుకో. 56 సంవత్సరాల శ్రమను మరి నువ్వు బురదలో పోయావు. సెస్ అనేది నేను చెప్పినా కదండి, అసలు ఇక్కడ వినియోగదారులకు తెలియదు, దీని యొక్క ఈ కొత్త జనరేషన్ తెలియదు. పాత రోజుల్లో ఒక ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే ఎడ్ల బండిల మీద కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ తీసుకొచ్చి సబ్స్టేషన్ల కాడ అన్నం వండుకుంటూ 3, 4, 5, 6 రోజులు, వారం రోజులు ఉంటే ఆ ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేసుకుని మళ్ళీ ఊర్లో పోయేది, ఎవరు రాకపోయేది. మరి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ మరి సెస్ చేయబట్టి ఇమ్మీడియట్ గా ఇది రాజకీయాలకు అతీతంగా ఉంటుంది. సెస్ కోఆపరేటివ్ మూవ్మెంట్ ఉండదు. ఇక్కడ ఎవరు డైరెక్టర్ లేడు. ఇక్కడ మేము పార్టీ వాళ్ళము వాళ్ళకి చెప్తున్నాం, ఆ సెస్ ఆ చైర్మన్ కు, ఆ డైరెక్టర్లకి, దాంట్లో ఎన్ని పార్టీల్లో ఉన్నారో నాకు తెలియదు డైరెక్టర్లు. మీరు అందరు ఏకమై ఒక జేఏసీ లాగా తయారై ఇలా మనం సెస్ ను కాపాడుకోవాలి. ఎందుకంటే ఇంత మంచిగా ఒక ప్రపంచ దేశాలు వచ్చి సెస్ ను, మన తుమ్మల నాగేశ్వరరావు గారు 2-3 దేశాలు, ఒకటి అదే నెదర్లాండ్స్, జర్మనీ, స్వీడన్, ఇవన్నీ దేశాల నుంచి తిరుగుతాడని చెప్పి నీ పేపర్లో చదివినా. పోతున్నాడని పోయినరా పోలేదని నాకు తెలియదు, స్టడీ చేసి వస్తా అన్నారు వాళ్ళు. కాబట్టి అవన్నీ కూడా స్టడీ చేసి గొప్పగా ఒక లీప్ ఫార్వర్డ్, ఇంకొక అడుగు వేయబోతుంది సెస్. ఈ సమయంలో మరి ఇట్లా దీన్ని దాని ఏమంటారు లైసెన్స్ రెన్యూ చేయకపోవడం చాలా తప్పు. మరి నేను ఆ చైర్మన్ గారికి, డైరెక్టర్లకి, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకి జేఏసీ ఫామ్ చేసుకొని మరి మీరు కొట్లాడాలి. ఇది మొదలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పోదాం. ఇప్పుడే కోర్టులు, లీగల్ అవసరం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గరికి, మంత్రుల దగ్గరకు పోయి ఒక ఆలోచన చేసి మీరు విరమించుకోండి, ఇది బ్రహ్మాండంగా నడుస్తుందని చెప్పి వాళ్ళని ఒప్పిద్దాము. నెక్స్ట్ జనరేషన్ కి ఒక మంచి గొప్ప ఆలోచనని, అవకాశాన్ని, కోఆపరేటివ్ మూవ్మెంట్ రేపు మొత్తం కూడా సిస్టమ్ లోపల రావాల్సిందే. ఇవాళ వ్యవసాయం లోపల ఏం ఆలోచిస్తున్నారు? ఇవాళ నాకు డబ్బులుంటే నేను అవసరం ఉన్న టైం లోపల పెస్టిసైడ్, యూరియా ఇవన్నీ కొడుతున్నాం. ఇంకొకరికి నా పక్కకున్నటువంటి రైతు డబ్బు లేకపోతే కొట్టుకోడు. ఏమైతే ఇక్కడ ఉన్న పురుగులు పోతానే దాంట్లో వాళ్తానే, మంచిగా ఆడకుండా తింటానే, మళ్ళీ నా మందు పోయేది మళ్ళీ అవి ఇటు వస్తాయి. ఇది కాకుండా కోఆపరేటివ్ మూవ్మెంట్ ప్రకారంగా మొత్తం ఈవెన్ పెస్టిసైడ్స్ కూడా కోఆపరేటివ్ మూవ్మెంట్ ప్రకారంగా డ్రోన్స్ ద్వారా ఇవ్వాలని చెప్పి కూడా ఆలోచన చేసి కోఆపరేటివ్ మూవ్మెంట్ ముందుకెళ్తున్న టైంలో ఇట్లా దీన్ని దెబ్బ కొట్టడము రేవంత్ రెడ్డికి మంచిది కాదు. ముఖ్యంగా మరి రేవంత్ రెడ్డికి తెలుసో తెలియదో నాకు తెలియదు. ఈయన ఎవరు, మన బట్టి విక్రమార్క పవర్ మినిస్టర్, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు కోఆపరేటివ్ మినిస్టర్, ముఖ్యంగా ఇక్కడ ఆది శ్రీనివాస్, బికాస్ హీజ్ ఎమ్మెల్యే. ఒక ఎమ్మెల్యే కేటీ రామారావు గారు, ఒక ఎమ్మెల్యే సెస్ పరిధిలో. కేటీ రామారావు గారు ఇప్పుడు అమెరికా పోయే ముందు కూడా పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా మన దుద్దిల శ్రీధర్ బాబు గారికి, అవి కూడా మన సిరిసిల్ల జిల్లా. కరెక్టే మీరు చెప్పింది. కవంపల్లి సత్యనారాయణ గారికి, మన మేడిపల్లి సత్యం గారు, ఒకరికో మన బోయినపల్లి మండలం మరి మేడిపల్లి సత్యం గారు, ఇల్లంతకుండా మరి డాక్టర్ కవంపల్లి గారు, మీరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఇమ్మీడియట్ గా వెళ్ళాలి, రిక్వెస్ట్ చేయాలి. కోఆపరేటివ్ మూవ్మెంట్ కొత్తగా ఆలోచన చేద్దామండి. రాజకీయాలు 5 ఏళ్ళు ఓడి గెలుస్తాడు, ఓడిపోతాడు, ఓడిపోయినోడు మళ్ళీ గెలుస్తాడు, గెలిచినోడు మళ్ళీ ఓడిపోతాడు. ఇదంతా సార్ ఈ దేశంలో ప్రజాస్వామ్యం నడుతూనే ఉంటుంది. అది ప్రజల పట్ల ప్రేమ ఉండాలి, ప్రజల సంక్షేమం కోసం ఆలోచించాలి. ఇది ఒకటి మాత్రమే నేను చెప్తున్నా, లాసు నష్టాలు అనేది చాలా పచ్చి అబద్దం. ఎవడు బాకీ ఉన్నాడో? ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం బాకీ ఉన్నది. లెక్కలు తీయాలి అసలు. ఇలా అట్లాంటి ఎన్పీటీఎస్ఏలు దివాలా తీసింది, ఎస్పీటీఎస్ఏలు దివాలా తీసింది. రేవంత్ రెడ్డి అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసింది. ఆయన అంటాడు, నేను అంటాను. కాబట్టి అది కాదు కావాల్సింది. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే, రాజన్న సిరిసిల్ల ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు, మేధావి వర్గము, కార్మిక వర్గము, రైతు సంఘాలు అన్ని కూడా ఇది రద్దు గిట చేస్తే జేఏసీ గిట ఫామ్ అయి వీళ్ళు పెద్ద మూమెంట్ తయారైంది. ఇక్కడ అనవసరంగా గోక్కోకండి. ప్రజల సంక్షేమం చేసేటువంటి ప్రభుత్వం ఆలోచించి నిర్ణయాలు తీసుకుని, నేను చెప్తున్నా కానీ చంద్రబాబు నాయుడు నిర్ణయం చేసుకున్నాడు, ఆయన విడ్రాయండు.
వైఎస్ రాజశేఖర రెడ్డి నిర్ణయం చేసిండో వారు విడ్రా అయ్యారు, మేమే పోయి కలిసాం అప్పుడు. కాబట్టి రేవంత్ రెడ్డి కూడా విడ్రా కావాలని చెప్పి నేను కోరుతున్నా. జై తెలంగాణ.